తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వాడిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ విషయాన్ని పూర్తిగా తేల్చేసి దోషులను ససాక్ష్యంగా జనం ముందు నిలబెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఇటీవల చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. తిరుమల సెట్ ను ఇంట్లో వేయించుకున్న జగన్ ను ఏమనాలి అని చంద్రబాబు ప్రశ్నించడంలో ఒక మతలబు కూడా ఉంది. వెంకన్నపై నమ్మకం లేకుండా జంతువుల కొవ్వును లడ్డులో కలిపే జగన్ ఇంట్లో తిరుమల సెట్ ఎందుకన్నది చంద్రబాబు వేసిన మౌలికమైన ప్రశ్న. చంద్రబాబు మరో అంశం కూడా గుర్తు చేశారు. జగన్ సతీమణి భారతి గుడికి రారని ఆయన అన్నారు. ఈ దిశగా చంద్రబాబు నిజమే చెప్పారు. ఎందుకంటే ఎన్నో పర్యాయాలు జగన్ తిరుమల ఒక్కరే వచ్చారు. భారతి ఎప్పుడు కొండెక్కిన పాపాన పోలేదు. అంటే జగన్ కన్వర్టెడ్ హిందూ, భారతి మాత్రం ఎప్పుడో కన్వర్ట్ అయిన క్రిస్టియన్. సీఎంగా జగన్ పక్కన ఉగాది వేడుకలు, దీపావళి ఉత్సవాల్లో పాల్గొన్నప్పటికీ ఆమె తనకిచ్చిన ప్రసాదాన్ని ఆరగించరు. టిష్యూ పేపర్లో భద్రంగా దాచిపెట్టి తర్వాత పారేస్తారని తెలిసిన వాళ్ళు చెబుతారు. అందుకే భారతీయ సంప్రదాయాలు పాటించని వారికి తిరుమలతో పనేమిటన్నది చంద్రబాబు ప్రశ్న. అలాగే టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి అయ్యప్ప మాల వేసుకున్నప్పటికీ ఆయన సతీమణి బైబిల్ పట్టుకొని తిరుగుతారని చంద్రబాబు గుర్తు చేశారు. చంద్రబాబు వ్యూహాత్మకంగానే వైఎస్ భారతి పేరును ప్రస్తావించారనుకోవాలి. జగన్ హయాంలో తెర వెనక మంత్రాంగమంతా భారతి చేసేవారని మామూలు జనానికి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నప్పటికీ టీడీపీ జనసేన ఆ సంగతి ఎప్పుడో కనిపెట్టింది. భారతి శాసిస్తారు, సజ్జల పాటిస్తారు అన్నట్లుగా 5 ఏళ్లు పాలన గడిచిందని తాడేపల్లి ప్యాలెస్ గురించి బాగా తెలిసిన వాళ్ళు చెబుతారు. జగన్ పబ్జీ ఆడుకోవటం తప్పితే చేసిందేమీ లేదని, అన్ని వ్యవహారాలు భారతి చూసేవారని కూడా అంటారు. ఫినాన్షియల్ మ్యాటర్స్ ఏమైనా సరే అప్పటి సీఎం సతీమణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే జరిగేవని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రతి పంచాయతీకి విధిగా సాక్షి పేపర్ వేయించి పేపర్ బిల్లును ప్రభుత్వ ఖజానా నుంచి కట్టించిన ఘనత కూడా భారతీదేనని అంటూ ఉంటారు. అమ్మగారి ఆదేశాలు లేనిదే ఏ పని జరగదని అర్థమైన తరుణంలో తిరుమల నెయ్యి కాంట్రాక్టు కూడా ఆమె చలవేనా అని కనిపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నిస్తోంది. కాంట్రాక్టు సంస్థ భారతీ రూట్లో నరుక్కొని వచ్చి యథాచ్ఛగా తాను అనుకున్నది సాధించిందన్న కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేయాలని కూడా విచారణాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆ సంగతి తెలిసే ఇంతకాలం మౌనంగా ఉన్న సజ్జల ఇప్పుడు నోరు తెచ్చారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎవ్వరి తప్పు లేదని చెప్పేందుకు నానా తంటాలు పడుతున్నారు. అది ఆయనకు సంబంధించిన అంశం కాకపోయినా భుజాలు తడుముకుంటున్నారు. ఏదేమైనా విచారణ నిష్పక్షపాతంగా సాగితేనే పెద్ద లింకులు బయట పడతాయన్నది నిజం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.